హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లచ్చుమామ మొబైల్ టెక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మన హ్యాండ్రాయిడ్ మొబైల్లో ఛార్జింగ్ సేవింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా రెండు ఆప్షన్స్ అన్ని మొబైల్స్లో కామన్గా 6 నుంచి 8 సేవింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి మనకి రెండు ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ రెండు ఏంటంటే పవర్ సేవ్ మోడు, సూపర్ పవర్ సేవ్ మోడు. ఏంటి ఈ రెండు అంటే ఈ రెండింటికి ముందు ఇంకొక రెండు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఐ పవర్ మోడు, పర్ఫార్మెన్స్ మోడు, రెండోది బ్యాలెన్స్ మోడు, మూడోది పవర్ సేవ్ మోడు, నాలుగోది సూపర్ పవర్ సేవ్ మోడు. ఈ పర్ఫార్మెన్స్ మోడ్ ఏంటంటే బ్యాలెన్స్ అనమాట. అంటే న్యాచురల్గా కంపెనీ వాడు ఇచ్చేది, ఏ యాప్కి ఎంత ఛార్జింగ్ లాగాలో అది. బ్యాలెన్స్ మోడ్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, ఒక 2-3 అవర్స్ డిఫరెంట్లో. ఈ రెండు విషయాలు పక్కన పెడితే, రెండు ఆప్షన్ గురించి పక్కన పెడితే, ముఖ్యమైన పవర్ సేవ్ మోడు, సూపర్ పవర్ సేవ్ మోడు. నా మొబైల్లో ఇప్పుడు 73 ఛార్జింగ్ ఉంది. అయితే ఈ జనరల్గా నాకు ఇప్పుడు ఎంత చూపిస్తుందంటే బ్యాలెన్స్ మోడ్లో పెట్టాను. బ్యాలెన్స్ మోడ్లో పెడితే ఒకరోజు 1 డే 6 అవర్స్, అంటే ఒకరోజు 24 గంటలు కాకుండా ఇంకొక 6 గంటలు, అంటే 1 డే అండ్ 6 అవర్స్ వస్తుంది అని చూపిస్తుంది. అది ఛార్జింగ్ ఇప్పుడు 73%కి ఎంత వస్తుంది అని చూపిస్తుంది. కాకపోతే మనం యాప్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మూవీస్ అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి మనకి బ్యాలెన్స్ మోడ్లో ఉన్న ఆప్షను వన్ డే 6 అవర్స్ అనేది రాదు. అంటే దాదాపు ఎంత కంటిన్యూగా వాడినా కూడా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేస్తూనే యూజ్ చేస్తున్నారు. అలాంటి టైంలో అసలు కంపెనీ వాడు ఇచ్చే 24 అవర్స్లో మనకి గట్టిగా అయితే 12 అవర్స్ వస్తుంది. ఇంకా గట్టిగా వాడితే 8 అవర్స్ వస్తుంది. అంటే మార్నింగ్ 100 పెట్టుకున్న ఛార్జింగ్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్కే 100 కాస్త 20కి వచ్చేస్తుంది. కాకపోతే అందరూ ఆఫీస్లో షాప్కి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ ఇంట్లో ఛార్జర్ ఉంటుంది, సాయంత్రం ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే రెండు ఆప్షన్స్ ఏంటంటే ట్రావెలింగ్, అంటే ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పవర్ బ్యాంక్ ఉండదు. రిటర్న్లో కార్లో వెళ్ళే వాళ్ళకి అయితే ఛార్జింగ్ ఉంటుంది, ఓకే. కానీ బస్సులో వెళ్ళే వాళ్ళకి ఏమైనా అలాంటి వాళ్ళకి, బండి మీద వెళ్ళే వాళ్ళకి, ఇంకా అలా వెళ్ళే వాళ్ళకి ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు వెళ్ళేటప్పుడు చాలామంది మార్నింగ్ 100 ఛార్జింగ్ పెట్టగానే పవర్ సేవ్ మోడ్ ఆన్ చేసుకోండి. పవర్ సేవ్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మీకు ఇక్కడ ఎల్లో కలర్లో మారిపోతుంది. ఇదేమవుతుందంటే మీకు ఇంకొక 4 అవర్స్ ఎక్స్ట్రా వస్తుంది. 4 అవర్స్ అంటే ఇప్పుడు దాదాపు సాయంత్రం 7-8కి రావాల్సింది రాత్రి 9 వరకు వస్తుంది. అయితే అదే రోజు ఈవినింగ్ మీరు రిటర్న్ అయ్యే టైంలో మీ పనులన్నీ అయిపోయి మళ్ళీ రిటర్న్ అవుతారు కదా. రిటర్న్ అయ్యే టైంలో అనుకోకుండా మీ ఫోన్ ఎక్కువ యూజ్ చేసేసుకున్నారు. ఆ రోజు యూజ్ చేసేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యే టైంకి మీరు ఇంకా మీ ఇంటికి చేరుకోవడానికి, అంటే దాదాపు ఒక 6 అవర్స్ జర్నీలో దగ్గరలో ఏదో ఊరు వెళ్ళారు, 3 అవర్స్ 6 అవర్స్. మీరు ఇంటికి రావడానికి 3 అవర్స్ పట్టచ్చు, 6 అవర్స్ పట్టచ్చు. మీ మొబైల్లో ఛార్జింగ్ 10% ఉంది, లాస్ట్ ఇంకా 10% ఉంది, 15% ఉంది, లేదా 5% వచ్చింది. ఇక మీ మొబైల్ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతున్న టైంలో సూపర్ పవర్ సేవ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాదాపు మీ మొబైల్లో 5% ఉన్న టైంలో కూడా సూపర్ పవర్ సేవ్ మోడ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇంటికి వచ్చేంత వరకు కూడా, అంటే ఇంటికి వచ్చేంత వరకు కూడా అదే 5% ఎంతైతే ఉందో మీ దాంట్లో 5%, లేదంటే ఆ ఆప్షన్ ఆన్ చేసుకున్నప్పుడు మీ మొబైల్లో 5% ఉంటే లేదా 10% ఉంటే ఇంటికి వచ్చే 6 అవర్స్ వరకు కూడా అదే 5%, 10% అనేది ఉంటుంది, ఓకేనా. కాకపోతే ఈ సూపర్ పవర్ సేవ్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు అన్ని యాప్స్ యూజ్ చేసుకోవడం కుదరదు. హోమ్ మోడ్లో జస్ట్ ఒక 6 యాప్స్ ఇస్తాడు. ఆ 6 యాప్స్ కూడా కంపెనీ వాడు ఇస్తాడు. లేదంటే మీకు నచ్చింది ఏదైనా ఎమర్జెన్సీ, మీరు ఆఫీస్కి ఎమర్జెన్సీ ర్యాపిడో చేసేవాళ్ళు, సంథింగ్ ఏదైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏ యాప్ నచ్చితే ఆ యాప్ ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ 6లో మనకి నచ్చని ఒక రెండు రిమూవ్ చేసేసి 2, 3 మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్, ఇంకేదైతే అది ఆన్ చేసుకోవచ్చు. ఇలా ఎమర్జెన్సీలు పెట్టుకున్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ చూడవచ్చు, ఇంకా ఏది కావాలంటే అది చూడవచ్చు. కాకపోతే వీలైనంత వరకు మీరు అది కూడా యూజ్ చేసుకోకుండా ఉంటే మీరు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ 5% ఎంత ఉందో, 10% ఎంత ఉందో అంతే ఉంటుంది. కొంచెం ఎమర్జెన్సీ మీకు కాల్స్కి ఉపయోగపడుతుంది. కాల్స్ వర్క్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ ఆప్షన్ మీకు అందరికీ అర్థమైనట్టుంది. ఇది కేవలం ట్రావెలింగ్ వెళ్ళే వాళ్ళకి, రిటర్న్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షను. చాలామందికి తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.
అలాగే గంట బెల్ కూడా కొట్టండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మరికొన్ని పవర్ సేవ్ మోడ్ గురించి మీకు ఆప్షన్ గురించి కూడా చెప్తాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.